హిందూ నమస్కారం. ఇప్పుడున్నటువంటి నెక్స్ట్ జనరేషన్ పిల్లల్ని వెళ్ళి ఒక ముగ్గురు గొప్పగా చరిత్రలో గొప్పగా పరిపాలించినటువంటి రాజుల పేర్లు చెప్పమనంటే ఏం చెప్తారో తెలుసా? అక్బర్, బాబర్, టిప్పు సుల్తాన్, ఇంకా గట్టిగా మాట్లాడితే మన నిజాంను కూడా గొప్ప రాజుగాని చెప్తారనమాట. అయితే నిజంగా మనల్ని చరిత్రలో గొప్పగా పరిపాలించినటువంటి రాజుల పేర్లు ముగ్గురు కూడా చెప్పలేకపోతే మన దుస్థితి చూడండి ఒకసారి. దీనికి కారణం మన హిందూ సమాజమే. మన హిందూ సమాజంలో ఉన్నటువంటి ఐకమత్య లోపం వల్లనే మనల్ని పాలించేటటువంటి ఇప్పుడు రాజకీయ నాయకులందరూ కూడా ఏం చేస్తున్నారంటే మనలో ఐకమత్య లోపాన్ని ఆసరా చేసుకునేసి మిగిలిన వాళ్ళ కొంతమంది కొన్ని వర్గాల మెప్పు పొందడానికి వాళ్ళ ఓట్ బ్యాంక్ రాజకీయం కోసం మన చరిత్రని తాకట్టు పెట్టేశారు. మన చరిత్రని పాఠ్యపుస్తకాలలో లేకుండా చేసేశారు. ఈ అక్బర్, బాబర్, టిప్పు సుల్తాన్ అంటే వాళ్ళందరూ కూడా నరరూప రాక్షసులు అనమాట వీళ్ళందరూ కూడా. కానీ వీళ్ళ చరిత్రని, వీళ్ళ దొంగ చరిత్ర, మళ్ళీ వీళ్ళ నిజంగా మనల్ని మంచిగా పరిపాలించారంటే కాదు. ఇక్కడ దొంగ చరిత్రని మన పాఠ్యపుస్తకాలలో చదువుకునే దుస్థితి ఇప్పుడు ఉంది. నిజంగా మనం ముగ్గురి పేరు చెప్పుకోలేని దుస్థితి. నేను ఒక ముగ్గురి చరిత్ర చెప్తాను, ఒకసారి చూడండి. ఒకసారి ప్రపంచాన్ని జయించాలనుకునేటువంటి ఈ అలెగ్జాండర్, ది గ్రేట్ అలెగ్జాండర్ అంటారు కదా, ది గ్రేట్ అలెగ్జాండర్ని పరుగులు పెట్టించి మన దేశంలో కనీసం అడుగు కూడా పెట్టనీయకుండా పరుగులు పెట్టించినటువంటి పురుషోత్తముని చరిత్ర అడిపోయింది మన పాఠ్యపుస్తకాలలో పురుషోత్తముని చరిత్ర అడిపోయింది. కొడావస్ తనకంటే 3 రెట్లు ఎక్కువగా ఉన్నటువంటి టిప్పు సుల్తాన్ సైన్యాన్ని ఓడించినటువంటి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 31 సార్లు టిప్పు సుల్తాన్ని ఈ కొడావస్ అనే ఒక రాజు ఓడించాడు. ఈయన చరిత్ర అడిపోయింది. ఈయన క్షౌర పరితాపాల చరిత్ర అడిపోయింది. అహోమ్స్ మొఘళ్లను 17 సార్లు అహోమ్స్ అనే ఒక రాజు, ఈయన ఒడిస్సాకు చెందినటువంటి ఈ రాజు 17 సార్లు ఈ మొఘళ్లను ఓడించిండు. 17 సార్లు ఓడించినటువంటి గొప్ప రాజుల చరిత్ర అడిపోయింది. రుద్రమాదేవి చరిత్ర అడిపోయింది. శివాజీ చరిత్ర అడిపోయింది. వీళ్ళన్నింటి చరిత్ర వదిలేసి మన అక్బర్, బాబర్, మన మహమ్మద్ గజనీ వీళ్ళ చరిత్ర పాఠ్యపుస్తకాలలో ఎందుకు చేరుస్తున్నారు? అడగడానికి ఎవరు కూడా ముందుకు రారు. ఎవరైనా ముందుకు వస్తే మళ్ళీ ముందుగాలనే మన హిందూ సమాజమే వీళ్ళని మతోన్మాదులు అనేసి ఒక ముద్ర వేస్తుంటారనమాట. కాబట్టి హిందూ సమాజమా ఇప్పటికైనా, హిందువుల ఉన్నతి కోరుకునేటువంటి హిందూ సమాజమా ఇప్పటికైనా కానీ మన కులం, ప్రాంతం అనే ఒక భాషని వదిలిపెట్టేసి మనం ఏకమయ్యేసి ఇటువంటి దురాఘాతాలని ఎదిరించి మనం పోరాడితేనే కానీ ఇటువంటి పాఠ్యపుస్తకాలలో ఇటువంటి చరిత్ర ఎక్కదనమాట. కాబట్టి హిందూ సమాజమా ఇప్పటికైనా ఆలోచిస్తారనేసి నా యొక్క చిన్న మనవి. జై హింద్.